పశు చరిత్ర అని ఒక కావ్యం ఉంది. పిల్లలు ఎలా పెంచిందో విచిత్రంగా, బయట నుంచి ఏ వస్తువు తేకుండా నదిలో ఉన్న వస్తువులను ఉపయోగించి పెంచింది ఇద్దరు పిల్లల్ని. ఇవాళ 50,000 లేనిదే ఒక్క పిల్లాన్ని పెంచలేం మనం, ఒక్క పిల్లాన్ని పెంచలేం మనం. ఎందుకంటే ఒక్క పిల్లకు కూడా మనం పెద్ద డ్రెస్సు, పెద్ద డాక్టరు, పెద్ద బెల్టు, పెద్ద పక్క, ఇంకా దానికో మహారాజు వైభవం. పెంచుకున్న కుక్క పిల్లకి ఎంత చేసేవాడు కొడుకు ఎంత చేస్తాడు, ఇంత పెంచుకున్నాం మనం. కానీ నది ఎలా పెంచింది అంటే పిల్లల్ని ఏమీ పెంచుకోకుండా జలకములార్చి పాండు జలజచ్చద పాళిక గప్పి తమ్మి సంకుల తెలితేనె నుగ్గులిడి కొందరగల్ కదలించు కల్వ తొట్టెలల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామా కోమల కుముదాగ తాళికుల మంజురవంబున జొలవాడుచుం జలకములార్చి. ఎవరిని ఏమీ అడగకుండా, ఎక్కడా చేయి చాపకుండా, మోసం చేసినటువంటి భర్తకి కబురు చేయకుండా ఈ దేశంలో ఒక జడ పదార్థంగా భావించబడే నది పిల్లల్ని పెంచింది. మనుషులను మనం పెంచలేమా? ఆడది మగాడు సమస్య కాదు, మోసం ఎవరు చేశారనేది సమస్య కాదు. మోసానికి గురైతే మనం మోసానికి గురవచ్చు, వాళ్ళ మీద మనం ఆరోపణలు చేయొచ్చు, కేసు పెట్టచ్చు, శిక్ష వేయించవచ్చు. కానీ ముందు పని ఆకూడదు కదా, పిల్లల్ని పెంచాలి కదా. ఆడది అలా వదిలేదు, పెంచింది. ఎందుకు పెంచాలని అనుకుంది? జలకములార్చి, తాను నది కాబట్టి నదిలో నీళ్ళతోనే స్నానం చేయించింది. నీళ్ళకి ఎక్కడికి వెళ్ళకలేదు, తనే నది. పాండు జలజచ్చద పాళిక గప్పి, నదిలో తామర పూలు ఉంటాయి, కలువ పూలు ఉంటాయి. ఆ తెల్ల తామర పువ్వు రేకులు నెయ్యితోటి ఒళ్ళంతా తుడిచింది. ఎంత అదృష్టం అండి ఆ పిల్లలకి. దిక్కుమాలని టర్కీ టవల్స్ పెట్టుకుని 10 మంది వాడేసిన తువ్వలతో తుడుతున్నారు మనకి మళ్ళీ కరోనా వచ్చేలాగా. తెల్ల తామర పూరేకులతో ఒళ్ళు తుడిచిందిట తల్లి పిల్లకి. ఆ పిల్ల ఎంత అదృష్టవంతురాలు. ఎందుకంటే తామర పూరేకుతో ఓసారి చూసాక మళ్ళీ తుడవడానికి వీల్లేదు, అది ఈజండుతో. పైగా నష్టమేం లేదు. ఆ తామర పూరేకు నదిలో పడినా నష్టం లేదు, గట్టుమీ పడినా నష్టం లేదు. నదిలో పడిందా హంసక ఆహారం, గట్టుమీ పడిందా మరోటేదో మొలుస్తుంది, ఇబ్బంది లేదు. అంత హాయిగా ఉండేది పూర్వకాలపు జీవనం, ఎక్కడా అనారోగ్యాల పరిస్థితులు లేవు. ఆ తెల్ల తామర పూరేకులతో స్నానం చేయించిన ఒళ్ళు తుడిచిందిట. పాండు జలజచ్చల పాలికి గప్పి, వాటిలోనే ఇంకాస్త శుభ్రంగా ఉండే వాటిని చూసి కాస్త తువ్వాల కింద చుట్టుంది. అంటే తల్లులు పిల్లలకి స్నానం చేయించినప్పుడు ఆ నీళ్ళ గదిలో బయటికి తీసుకొస్తూ మంచి ఒత్తుగా ఉండి తువ్వాలు చుట్టూ చుడతారు, వెచ్చగా ఉండాలని. అలా చుట్టింది తామర పూరేకుల్ని. మరి సహజంగా పిల్లాడికి స్నానం అవగానే ఆకలి వస్తుంది, పాలిస్తారు కదా. మరి నది ఏం పాలిస్తుంది? నీళ్ళు ఇస్తే చస్తాడు. పాలిచ్చేది ఎక్కడి నుంచి? తమ్మి సంకుల తెలితేనె నుగ్గులిడి, ఆ తామర పువ్వుల్లోంచి స్రవించేటువంటి తేనె బిందువుల్ని ఆ తామర పువ్వు రేకుతోనే ఉగ్గు గిన్నెగా తీసుకుని ఆ తేనె బొట్లు పిల్లకి నాకించిందట. ఎంత అదృష్టం అండి. తేనెతో పెరిగిన పిల్ల ఎలా ఉంటుంది? తేనెతో పెరిగిన పిల్ల ఎలా ఉంటుంది? మన తల్లి ముందు తేనె తాగించింది. అంచేతన ఆ పిల్లలు తండ్రి చేసినటువంటి అపకారాన్ని మరెవరికి చేయరు. వాళ్ళు తండ్రి దుర్మార్గుడైతే కావచ్చు, వదిలేయండి. కానీ ఆ పిల్లలు దుర్మార్గుడు కారా. తల్లి అలా పెంచలేదు. తండ్రి మీద నేరాలు చెప్పి కృష్ణ తీర్చుకునేలా నువ్వు మీ నాన్నను చంపాలంటే పెద్ద క్రైమ్ సినిమా అవుతుంది. అది పిల్లల జీవితాలు పాడైపోతాయి. మహాపకారం చేసి అత్యాచారం చేసిన వాడికి పుట్టిన పిల్లల్ని కూడా సమస్తాచార సంప్రదాయాలు తెలిసే విధంగా పెంచింది ఆవిడ. ఇప్పుడు త్యాగమూర్తి అంటే ఎవరు? ఆదర్శ వ్యక్తి అంటే ఎవరు? ఆ తల్లి కదా, ఆ శుక్తిమతీ దేవి కదా, ఆ నది కదా. తొలితేనె ఉగ్గులేడు. ఎందుకని ఆ తొలితేనెలు అంటే సూర్యకిరణం ఇలా పడగానే తామర రేకులు పుచ్చుకోగానే పడినటువంటి తేనె బిందువులు వాటిని నాకించిందట. ఆ తేనె తాగిన వాళ్ళు తప్పు చేస్తారా? మధురంగా ఉంటుంది జీవితం అంతా. మధుర పదార్థం సేవించారు. మాట మధురమే, మనస్సు మధురమే. తెలితేనె ఉగ్గులేడి. అబ్బాయిని వెంటనే కాస్త కడుపులో పడగానే మామూలుగా పెద్దవాళ్ళు కూడా భుక్తాయాసం కాసేపు పడుకుందాం అనిపిస్తుంది. మరి చిన్నపిల్లలకి వెంటనే నిద్ర వస్తుంది. పడుకోబెట్టారు కదా. నదిలో ఎక్కడ పడుకోబెడతారు? పడుకోబెడితే మునిగిపోతారు. అది దాంట్లోనే ఉయ్యాల తొట్టు లాంటివి చూసిందిట. కల్వ తొట్టెల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామా. కల్వపూల తొట్టెలు కొంచెం తామర పూల తొట్టెల కంటే కొద్దిగా విశాలంగా ఉంటాయి. అందుకని ఈ ఇద్దరు కవల పిల్లలు కూడా కావడం వల్ల వాళ్ళిద్దరు ఒకచోటే పడుకుంటారు. మళ్ళీ విడిగా పడుకోబెడితే పడుకోరు. వాళ్ళు కవల పిల్లల్లో అదో లక్షణం ఉంటుంది. ఇద్దరిని ఒకచోట పడుకోబెట్టాలి. కాళ్ళలో కాళ్ళు పడిపోతూ ఉంటాయి. ఎవరి కాళ్ళు ఎవరో కూడా గుర్తుపట్టలేం మనం. ఎవరి కాళ్ళు ఏవో గుర్తుపట్టలేం. కవల పిల్లలు అలాగే ఉంటారు. ఆడామొగ అయినా కూడా అలా ఉంటారు సుమారుగా. ఎందుకంటే ఒక క్షణంలో పుట్టారు వాళ్ళు. వాళ్ళ లక్షణాలు మించుమించు ఒకలా ఉంటాయి. అందుకని వాళ్ళు ఎప్పుడు ఒక మంచం మీదే పడుకోబెడతారు. ఇద్దరు పిల్లలు విడిగా ఉంటే ఇద్దరిని చోర మంచం మీద పడుకోబెట్టచ్చు. కానీ కవల పిల్లల్ని ఒక మంచం మీద పడుకోబెట్టకపోతే పడుకోరు వాళ్ళు.
అందుకని ఆవిడ కలవ తొట్టెల్లో కొంచెం విశాలంగా ఉండే 2 తొట్టెలను చూసి పక్కన పెట్టి పడుకోబెట్టింది బాగానే ఉందండి. మరి పిల్లలు పడుకోగానే జోలపాట పాడాలి కదా, నది జోలలా పడుతుంటే నది జోలపాట పెద్ద తరంగాలతో ఘోష మొదలు పెడితే వాళ్ళు లేచిపోతారు పడుకునేవాళ్ళు. జోలపాడించింది అంటే ఇన్ని ఈవిడ ఏర్పాటు చేసిన తర్వాత, తనే స్నానం చేయించిన తర్వాత నది నీళ్లతోనే, తనే నదిలో ఉండే తామరపూల తేనెను ఉగ్గుగా పట్టించిన తర్వాత, ఆ తామరపూ రేకులతోనే తువ్వాలుగా పెట్టి తుడిచిన తర్వాత, ఆ తామరపూ రేకుల్ని దుప్పటిగా కప్పి పడుకోబెట్టిన తర్వాత, ఇన్ని చేశాక భగవంతుడికి ఏమనిపించిందంటే ఇక నేనేం చేయకపోతే అలాగా తల్లిని చేసుకుంటోంది అని వెంటనే అక్కడ పెద్ద సంగీత కచేరీలుగా గీతాలాపన ఏర్పాటు చేసేట. కోమల కుముదాగ తాళికుల మంజురవంబు జొలవాడుచు. ఈ కలవపూల్లో ఉండే తేనెను ఆస్వాదించడానికి తుమ్మెదలు వచ్చాయి కదా, ఆ తుమ్మెదలు అక్కడ వాళ్ళు జమ్మంది నాదం అన్నట్టుగా జంకారం చేస్తున్నట్ట. ఆ తుమ్మెదల జంకారం ఈ పిల్లలకి జోలపాట్లా ఉందిట. ఒక్క వస్తువు బయట నుంచి తేలేదు, స్నానం చేయించింది, ఉగ్గు పెట్టింది, తేనె తాగించింది, దుప్పటి కప్పి పడుకోబెట్టింది, తువ్వాలు పెట్టి తుడిచింది, ఆహారం పెట్టింది, ఆ పైన జోలపాటు కూడా పాటించింది. ₹1 ఆంధ్ర బ్యాంకు వాళ్ళని లోన్ అడగలేదు. ఇవాళ పిల్లాన్ని 1వ తరగతి చదివించాలంటే 3 బ్యాంకుల్లో అప్పు చేయాలి. వీడి చిన్నప్పటి నుంచే నా చదువు కప్పు, నా పెళ్లి కప్పు, నా జీవితానికి కప్పు, వీడి జీవితానికంతా అప్పు కప్పే. ఇంకా అప్పుతోనే పెంచుతున్నాం, అప్పుతోనే పెరుగుతున్నాం. అది కూడా మీకు ఆశ్చర్యం. తెలుగు భాష అప్పు అంటే నీరని కూడా అర్థం ఉంది. ఆ నది కూడా అప్పుతోనే పెంచింది. అప్పు అంటే నీరు. అబ్జం అంటారు పద్మాన్ని, ఎందుకంటే అబ్జాయతే ఇది అబ్జం, పద్మం నీటిలో పుట్టింది కాబట్టి అబ్జం అన్నారు. అప్పు అంటే నీరని అర్థం ఉంది. అందుకే అప్పులతోనే పెంచింది. అది తెల్లని నీళ్ళతో పెంచింది. మనం అప్పులతో పెంచుతున్నాం, మనం అప్పుల పాలైపోతున్నాం. అంటే మేనేజ్మెంట్లో మనం ముఖ్యంగా కుటుంబమైన, కార్యాలయమైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా నేర్చుకోవలసింది ఉన్న దాంట్లో సర్దుకోవడం ఎలాగా.